హాయ్ అండి. ఈరోజు కాకరకాయ వేపుడు చూపిస్తున్నాను. తయారు చేసే విధానం. కాకరకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గింజల గట్రా లేకుండా విత్తనాలు తీసివేయాలి. కడుక్కుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి వీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. బాగా డ్రై రోస్ట్ చేయాలి. కాకరకాయ ముక్కలు బాగా కలపాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేపాలి. ఇలా వేపుని పక్కకు తీసుకోవాలి. తర్వాత పెద్ద ఆనియన్స్ 2 కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోవాలి. దానివల్ల చేదు ఉండదు, టేస్ట్ వస్తుంది కూరకి. జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేపాలి. ఈ వీడియో పూర్తిగా చూడండి. కాకరకాయ ఇష్టం లేని కూడా తింటాను. అంత టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, చేదు అంటూ అసలు ఉండదు. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎలా ఉన్నదో. తర్వాత అల్లం, వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి, కొంచెం వేసుకుని బాగా కలపాలి. తర్వాత పచ్చిమిరపకాయల ముద్ద కూడా వేసేయాలి. పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. అల్లము, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాం కదా, పచ్చివాసన పోయే వరకు కూడా ఈ పచ్చి కనుక బాగా వేపాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేయాలి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేపాలి. ఇలా బాగా కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా. కారం, మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలపాలి. ముందు పచ్చిమిరపకాయ ముద్ద వేసాం కనుక కారం చూసుకుని వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసాను. ఎంతో టేస్టీ అయిన కాకరకాయ ఫ్రై రెడీ అయింది. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.